మీ దగ్గరకు పంపిస్తాం అధ్యక్ష. ఇంకొకటి అడుగుతున్నా అధ్యక్ష, స్పీకర్ గారు అన్న, స్పీకర్ గారు మీరు మీ దగ్గర చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైల్స్ని తర్వాత ఈ సోన్ డిస్టిలరీ ఫైల్స్ని స్పీకర్ గారి దగ్గర పెట్టి దీని మీద హౌస్ కమిటీ వేయండి. దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఏమైనా ఉంటే దీని మీద విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి అధ్యక్ష. ఈ సోన్ డిస్టిలరీస్కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని వీళ్ళు అంటా ఉన్నారు. ఎవిడెన్స్ అన్న ఇది కూడా అధ్యక్ష. ఇది అఫీషియల్ ఎలక్షన్ డాక్యుమెంట్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అకౌంట్ అధ్యక్ష. సోన్ డిస్టిలరీస్ నుంచి 1,31,2019-2020లో 1,31,00,000 ఫండ్, పార్టీ ఫండ్ సోన్ డిస్టిలరీస్ నుంచి వచ్చిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా అధ్యక్ష సోన్ డిస్టిలరీస్కి 25 లక్షలు 2013-14లో కూడా ఇచ్చిర్రు. మళ్ళా 2018-2019లో కూడా 25 లక్షలు ఇచ్చిన అధ్యక్ష. ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పార్టీ ఫండ్ అఫీషియల్ గా 1,81,00,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. ఇక అన్అఫీషియల్ గా ఎంత ఇచ్చిర్రో ఇక మీరే అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష, 5 నిమిషాలు అధ్యక్ష. ఇంతకు ముందు మాట్లాడుతూ మా డాక్టర్ గారు మాట్లాడిండు అధ్యక్ష, బాగా బాధలు మాట్లాడిండు. అరే వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని బార్ షాప్స్ ఇచ్చినామని. నేను కూడా తన బాధని యాక్సెప్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఏకీభవిస్తున్నా అధ్యక్ష. ఇవాళ ఈ అన్ని బార్ షాపులని, అన్ని వైన్ షాపులని క్యాన్సిల్ చేయండి. దానికి మేము పూర్తి సహకారం చేస్తాం, మేము మొత్తం సహకరిస్తాం. ఎందుకంటే నేను అడగలే అధ్యక్ష, డాక్టర్ గారు అన్న ముచ్చట నేను చెప్తున్నా అధ్యక్ష. దీనికి నేను పూర్తిగా చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మా పార్టీ కూడా మొత్తం కూడా దీంట్లో రెజల్యూషన్ పెడితే అధ్యక్ష, మా పార్టీ కూడా మొత్తము దీనికి యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, తాగండి, ఊగండి, ఖజానా నింపండి అనే విధంగా ఇవాళ ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఉంది అధ్యక్ష. మరియు ఖచ్చితంగా దీని మీద సమాధానాలు చెప్తారని, ఇక ఇంకా బడ్జెట్ గురించి చాలా ఉంది అధ్యక్ష మాట్లాడాలని, కానీ మళ్ళీ టైం అంటారని కొంచెం నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఇంకో లాస్ట్ ముచ్చాడు అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా వీళ్ళ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది దయచేసి వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పాలని నేను వాళ్ళ పక్షాన కూడా ఆర్టీసీ కార్మికులకి అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా నేను ఒక అనౌన్స్ చేయాలని కూడా గవర్నమెంట్లో దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ దయచేసి అధ్యక్ష ఒక్క అధ్యక్ష 1 మినిట్ కంక్లూడ్ చేస్తున్నా అధ్యక్ష, 1 మినిట్ ప్లీజ్ అధ్యక్ష. మంత్రి గారు ఇంతకుముందు శ్రీధర్ అని అన్నాడు, అరే మీరు యుద్ధానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేతులు ఇట్లా అనుకొని మాట్లాడుతుండు అని శ్రీధర్ అని అన్నాడు. కానీ నాలాగానే శ్రీధర్ అన్న కూడా కుర్తా వేసుకొని శ్రీధర్ అన్న చేతులు కూడా ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నా ఒక్కడే కాదు కదా అధ్యక్ష, శ్రీధర్ అన్నది కూడా అదే ఉన్నాయి కదా. అరే మా అన్నది కూడా, మా ఉత్తమనే కూడా చేతులు చూడండి అధ్యక్ష, ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నన్నే అంటే ఎట్లా అధ్యక్ష తెలియజేస్తూ, మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ హౌస్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా కాలు పెట్టినందుకు కూడా కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ ఒక్కటి అధ్యక్ష, ఈ మాటలన్నీ కూడా అధ్యక్ష. శ్రీ రామారావు పవర్ గారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే, కేసీఆర్ గారు అన్నట్టు ఎప్పుడు అంటా ఉంటాడు, అంతా ట్రాష్, అంతా గ్యాస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మొత్తం ఈ బడ్జెట్ బుక్ గట్లనే ఉన్నది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌశిక్ రెడ్డి గారు ఎల్ఏ మినిస్టర్ గారు.